ప్రస్తుతానికైతే ఇద్దరు పిల్లలు మాత్రం ఒక అగమ్య గోచర వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలు కూడా ఇద్దరి పిల్లల వైపే మలుతున్నాయి. ఒక్కసారి వాళ్ళ పిల్లలతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మైనర్లు అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సులు పెట్టేది, వాళ్ళకి కావాల్సినటువంటి సపర్యలు తల్లిదండ్రులు చేసేది. కానీ ఇప్పుడు వాళ్ళని పట్టించుకున్నటువంటి బంధువులు ఎంతమంది అయినా ఉంటారు, కానీ తల్లిదండ్రుల మీదకి ఎవరు రాదని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వీరికి ఏమైనా చెప్పారా, ఏం మాట్లాడారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న నీ పేరేం పేరు? సుశాంత్ నా పేరు. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? అమ్మా నాన్న బయటికి వెళ్తేప్పుడు మీకు ఏమైనా చెప్పిండ్రా? ఏం చెప్పారు? నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అంతా మంచిగానే ఉన్నారు. డాడీ కూడా స్కూల్కి దింపేసి వచ్చిండు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అన్ని సామాన్లు బోన్లు అవన్నీ సర్ది బస్తాలో పెట్టిరు. మేము ఫోన్ చేసి నిన్న లేట్ అయింది వచ్చేసరికి. లేట్ అయింది నాన్న, ఏమైంది అని అంటే వ్యాన్ లేట్ వచ్చింది డాడీ అని చెప్పిన. ఖాళీ చేస్తున్నారా? చెప్పలే, మాకేం చెప్పలే. లేట్ అయింది నాన్న, వ్యాన్ లేట్ వచ్చిందని చెప్పినాం. చెప్పాక అన్నం వండలే, బయట తినండి అని అన్నారు. బయట తెచ్చుకొని మేము బయట తెచ్చుకొని తిన్నాం. కట్ చేసేసిండు అప్పుడే. ఫోన్లోనే మాట్లాడింది ఎంత అంటే బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఏం చెప్పారు? మీరు స్కూల్కి వెళ్ళే ముందు రోజు కానీ మళ్ళీ తర్వాత 7:30కి ఫోన్ చేసిండు, వీడియో కాల్ చేసి నైట్ వీడియో కాల్ చేసి తమ్ముడిని మంచిగా చూసుకో, మీరు గొడవ పడకండి, ఇద్దరు ఒకటిలాగానే ఉండండి అని చెప్పారు. అది చెప్పి కట్ చేసిరు. మళ్ళీ తర్వాత 8:30కి అట్లా నార్మల్ కాల్ చేసిరు. నార్మల్ కాల్ చేసి తమ్ముడిని మంచిగా చూసుకో, చదువుకొని మంచిగా, ఏం గొడవ పడకండి, ఏమనకండి, తమ్ముడిని ఏమనకు, వాడిని తమ్ముడే కదా అని. మేము మళ్ళీ అడిగినాం, మమ్మీ ఏం చేసుకోకండి మంచిగా రండి మమ్మీ అంటే, 10 కల్లా వచ్చేస్తాం, కొంచెం లేట్ అవుతుంది, మీరు వండుకోండి అని చెప్పారు. మేము పండుకొని నాకు 12కి మెయిల్కి వచ్చింది. మెయిల్కి వస్తే 6-7 టైమ్స్ ఫోన్ చేసిన, ఎత్తకపోతే అమ్మమ్మకి ఫోన్ చేస్తే అందులో నాకు ఫోన్ చేసి మా అన్నయ్యకి ఫోన్ చేసి పెద్దమ్మ వాళ్ళు ఇచ్చారు. ఇంటికి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయారు. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ నాన్నలకు కానీ ఏమైనా గొడవలు గిట్ల ఏమైనా అయినాయి అప్పుడు ఆ టైంలో? ఇద్దరు ప్రియా ఆంటీ వెంకటి ఇంటికి వచ్చి గొడవ చేసిరంట. నాన్నమ్మ చెప్తుంది నైట్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అక్కడ? మరి నాన్నమ్మ కూడా ఉంటుంది మీతో పాటు? 3 monthsకి ఒకసారి పెద్దడాడి వాళ్ళ కాడ ఉంటుంది, మా కాడ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అమ్మ నాన్న గొడవ పడుతున్నప్పుడు ఎవరైనా చూసారే? చూడొచ్చు, పక్కింటి వాళ్ళ. మీరేమన్నా చూడలే అసలు? ఎప్పుడు వాళ్ళు గొడవ పడేవాళ్ళు కాదు? గొడవ అప్పుడప్పుడు, రేర్. నీతో ఏమైనా చెప్పినా నాన్న మీ అమ్మ నాన్న వాళ్ళు మీకు ముందు రోజు కానీ 2 రోజుల ముందు కానీ ఏమన్నా? ఏం చెప్పలేదు. ఇద్దరు వచ్చి గొడవ చేసిరని చెప్పింది నాన్నమ్మ. ఇద్దరు ప్రియా ఆంటీ వెంకట అనుకుంటున్నా. ఫస్ట్ మేము ఇల్లు ఉన్నప్పుడు ఒక 1 year తర్వాత వాళ్ళు ఇల్లు కట్టిరు ఎదురుగా. సొంతలే అక్కడ మీది? సొంతిల్లే, వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకోరు. అంతా స్టార్టింగ్ లో ఒక 2 years వరకు మంచిగా ఫ్రెండ్షిప్, బీచెస్కి వెళ్ళేది మమ్మీ వాళ్ళతోని. బర్త్డే ఫంక్షన్స్ ఏదైనా ఉంటే మంచిగా జరిగేది. తర్వాత ఇంకా 2 years అట్లా తర్వాత మెల్లిమెల్లిగా చర్చికి కూడా తీసుకుపోయేది వాళ్ళు. చర్చికి క్రిస్టియన్స్ చర్చికి కూడా తీసుకుపోయేది. ఎంత చెప్పినా మమ్మీ చర్చికి వెళ్ళకండి చెప్తే వెళ్ళేది. డాడీ కూడా ఒకసారి వెళ్ళిండు, మమ్మీ వెళ్ళేది సండే. అంటే వీళ్ళను వేరే రకంగా ట్రాప్ లో చేయడం కోసం, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మత మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చా? ఎందుకంటే వాళ్ళని మొత్తం కన్వర్షన్ చేయాలన్నటువంటి ఉద్దేశమే ఇట్లా జరుగుతుండొచ్చా? కన్వర్షన్ చేద్దామని అనుకురు. ఒకసారి మమ్మీ అయితే డైరెక్ట్ చెప్పేసింది ఆంటీ వాళ్ళకి, వాళ్ళు అడిగిరు మీరు ఇట్లా చేంజ్ కండి అని. మమ్మీ డైరెక్ట్ తిట్టేసింది, మేము ఇట్లా చేంజ్ కాము అని చెప్పేసింది, తిట్టింది వాళ్ళని. అప్పటి నుంచి ఏం అడుగుతలేరు ఇట్లా చేంజ్ కాకండి ఏమని. వీళ్ళు మంచితనంగా ఉండడము, నటించడము ఇదంతా ఏంటంటే మొత్తం అంటే దీని వెనుక ఈ డబ్బులు లాగేసుకోవడము, ఈ కన్వర్షన్స్ ప్లానే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేనా మీకు అనిపించింది? ఎందుకంటే మనకు తెలుస్తుంది మాట్లాడుతుంటే కొంచెం మంచితనంగానే ఉండేది, కొంచెం ఇట్లా కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేసినట్టు అట్లా అనిపించింది. మరి గొడవ రావడానికి కారణం ఏంది అసలు? బండి గురించే. బండి ఒక 1 month ఇచ్చిరంట డబ్బులు, అప్పటి నుంచి ఇస్తలేరంట. అప్పటి నుంచి 5 months వరకు ఇవ్వలేదంట డబ్బులు, బండి డబ్బులు మంత్లీ. చూడవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడుతుంటే అసలు ఒక్కొక్కరి ప్రాణం